కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసాలతోనూ చలితోనూ. తరచుగా ఉపవాసాలు అంటే డేట్ పెట్టుకున్నాడా? మనం పెట్టుకున్నట్లుగా లెంట్ డేస్ 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా పౌలు గారు ఏమైనా ఉపవాసం డేట్ పెట్టుకున్నాడండి? ఇప్పుడు లెంట్ డేస్ మరి జరుగుతున్నాయి గుడ్ ఫ్రైడేకి ముందు. అలా ఏమన్నా డేట్ పెట్టుకున్నాడా? లేదా ఇశ్రాయేల్ జనాంగం పెట్టుకున్నదా 5వ నెల ఏటేటా 7వ నెల ఉపవాసం అలా ఏమైనా డేట్ పెట్టుకున్నాడా? ఆ డేట్లో ఆయన ఉపవాసం ఉండాలనుకున్నాడా? లేదండి. తరచుగా అంటే ఆయన పనిలో ఉన్నప్పుడు తరచుగా ఉపవాసం ఉంటున్నాడు. తరచుగా ఉండవలసి వచ్చే సమయం లేదు. అక్కడ సువార్తను ప్రకటించాలి. నేను ఇక్కడ తింటూ సుఖిస్తూ సంతోషిస్తూ శరీరం మందం చేసుకుంటే పని ఆగిపోతుంది. పనిలో వెళ్తున్నాడు, ఒక్కోసారి ఆహారం కూడా అందుకే అంటాడు చూడండి, తరచుగా ఉపవాసంతో. అంటే ఉపవాసం ఉండడానికి ఒక డేట్ అంటూ ఆయన ఏం ఫిక్స్ చేసుకోలేదు. ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ పనిలో వచ్చే ఆకలి దప్పులనే ఏమంటాడు ఆయన? ఉపవాసం అంటున్నాడు. ఇదే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9:27. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకుంటున్నాను. దేని లోపరుచుకుంటున్నానండి? శరీరాన్ని లోపరుచుకోవాలి. శరీరాన్ని వదిలేయకూడదు. అందుకే చెప్తాను, మన శరీరం ఎప్పుడు కూడా సుఖాన్నే కోరుతుంది, నెమ్మదిని కోరుతుంది, విశ్రాంతిని కోరుతుంది, నిద్రను కోరుతుంది. కానీ ఈయనేం చేస్తున్నాడో తెలుసా? క్రీస్తు నిమిత్తం తరచుగా ఉపవాసాలతోనూ జాగరణలతోనూ ఉంటూ తన శరీరాన్ని లోపరుచుకున్నట్టు. అంటే ఆత్మ చెప్పే విధంగా శరీరం వినాలి, కానీ శరీరం చెప్పే విధంగా ఆత్మ వినదు. మరి భ్రష్టుని కాకుండా ఉండడానికి ఏం చేయాలనుకున్నట్టు ఆయన? తన శరీరాన్ని నలగొట్టుకున్నట్ట. ఉపవాసముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా 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 నలగొట్టుకుంటుంటాడు తన శరీరాన్ని. శరీరం ఆత్మ చెప్పే మాటలు వినేటట్లుగా చేసుకోవాలి మనం కూడా.